ధనుర్మాసంలో అన్ని విష్ణుమూర్తి గుడుల్లోనూ పొంగల్, దద్దోజనం, స్వీట్ పొంగల్ ఈ 3 నైవేద్యం పెడుతూ ఉంటారు. ఎందుకు? మార్గశిర మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అని అంటారు. ఆండాలు తెలుసు కదా, విల్లిపుత్తూరులో ఒక పూజారి కూతురు, 12వ ఆళ్వారు. కృష్ణుడంటే చాలా ప్రేమ. రోజు తండ్రి కట్టిన పూలమాలను తన మెడలో వేసుకుని ఆ తర్వాత కృష్ణుడికి వేసేది. ఆమె తన చెలికత్తెలతో కలిసి మార్గశిర మాసంలో అంటే ధనుర్మాసంలో తెల్లవారుజామున లేచి తిరుప్పావైతో కృష్ణుడిని మేల్కొల్పేది. పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గులు పెడతారు. అందుకే తర్వాత కృష్ణుడికి తీపి, కారం, పొంగల్ నైవేద్యంగా పెట్టేవారు. ఈ నెలలో వెంకటేశ్వర స్వామిని కూడా తిరుప్పావైతో మేల్కొల్పుతారు. రోజుకొక పాసురం చదువుతారు. ప్రత్యేక తోమాల సేవ చేస్తారు. ఆండాల్కి ప్రతిరూపంగా తమలపాకులు, వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు చిలుకను స్వామి హృదయంపై అలంకరిస్తారు. ఏకాంత సేవ కూడా ఈ మాసంలో కృష్ణుని విగ్రహానికి చేస్తారు తిరుమలలో. భోగినాడు గోదా కళ్యాణంతో ఆమె విష్ణుమూర్తితో ఐక్యమైపోతుంది. చిన్నప్పుడు వేణుగోపాల స్వామి గుళ్ళో ఇచ్చే పొంగల్ కోసం పొద్దున్నే పట్టులంగాలు వేసుకుని అమ్మమ్మ చేయి పట్టుకుని గుడికి వెళ్ళడం ఒక సరదా. లోతుగా చూస్తే చలికాలం మిరియాలు, వేడివేడి నెయ్యి, జీలకర్ర, కరివేపాకు, అల్లం తినడం ఆరోగ్యానికి మంచిదని ఇలా పెట్టుంటారని అనిపిస్తుంది. మార్గశిర మాసంలో మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏంటి?